హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మేము కొండపల్లి కోటని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలో ఇది ఒక శిథిలమైన కోట. ఈ కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు హైదరాబాద్లోని స్టేట్ మ్యూజియంలో భద్రపరిచారు. అయితే ఇది కట్టిన సంవత్సరం 14వ శతాబ్దం. కట్టించింది ఎవరంటే ముసునూరి కమ్మరాజులు. దీనికి కావాల్సిన కోట నిర్మించడానికి వాడిన వస్తువులు ఏంటంటే గ్రానైట్ రాళ్ళు, సున్నం. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి అనే ప్రధాన కొండ శ్రేణిలో విజయవాడ నగరానికి పశ్చిమాన ఈ కొండపల్లి కోట అయితే ఉంది. కొండ శ్రేణి సుమారు 24 కిలోమీటర్ల పొడవున నందిగామ, విజయవాడల మధ్య విస్తరించి ఉంది. ఈ కొండ శ్రేణిలోని అటవీ ప్రాంతం పొనుకు అని పిలువబడే ఒక రకమైన చెక్క ఇక్కడ ఎక్కువగా లభిస్తుంది. కొండపల్లి కోట సమీపంలోని కొండల చుట్టూ వివిధ రకాలైన ఔషధ మొక్కల చెట్లు కూడా లభిస్తాయి. నేల ఉసిరి, తెడ్లపాల మొదలైనవి కూడా ఇక్కడ కొండపల్లిలో లభిస్తాయి. ఈ కొండపల్లి కోట నిర్మాణ విశేషాల్లోకి వస్తే, చాలా సుందరంగా ఉండే ఈ కోటలో వరుసగా 3 ప్రవేశ ద్వారాలైతే ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారం ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు. దీన్నే దర్గా ద్వారజ అంటారు. ఇది సుమారు 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. దర్గా దర్వాజాతో పాటు గోల్కొండ దర్వాజా అని మరొక ప్రవేశ ద్వారం కొండకు చివరన ఉంది. ఇది జగ్గయ్యపేట గ్రామానికి దారి తీస్తుంది. బలమైన కోట గోడకు బురుజులు, బుట్టలు కూడా ఉన్నాయి. దీనిలో 3 అంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం కూడా ఉంది. కొండ చుట్టూ శత్రు దుర్భేద్యమైన ప్రాకారం కూడా ఉంది. రాజ్మహల్ గోడలపై కళాఖండాలను కూడా తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజ్మహల్, రాణి పరివారం నివాసం ఉండే రాణిమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజకుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలి వెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు, వెళ్ళడానికి వీలుగా రహదారుల నిర్మాణం, ఇవన్నీ ఒకే కొండపైనే ఉన్నాయి. కోటకు ఒక చివర తానీషా మహల్ కూడా ఉంది. ఇది 2 కొండల మధ్య ఒకే శిఖరంపై ఉంది. ఈ ప్యాలెస్లో నేల అంతస్తుతో చాలా గదులు, పై అంతస్తులో భారీ హాలు కూడా ఉన్నాయి. అదనంగా ఈ కోటలో ఇంకా అనేక భవనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అవి శిథిలావస్థలో ఉన్నాయి. ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం కూడా ఉంది. ఒక ఊట నుండి దీనిలోకి నీళ్లు కూడా వస్తాయి. జలాశయంలోని నీరు చాలా చల్లగా ఉంటుందని, దీని వలన జ్వరం వస్తుందని కూడా అంటారు. కోట ప్రాంతంలో అనేక ఇతర చెరువులు కూడా ఉన్నాయి. ఇవి వేసవి కాలంలో ఎండిపోతాయి. జలాశయానికి ఆవల ఉన్న పాత ధాన్యాగారం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి గబ్బిలాలకి నివాసంగా ఉంది. కోట ఆవరణలో ఒక ఇంగ్లీష్ బ్యారక్ ఇప్పటికీ ఉంది. ఇందులో 8 పెద్ద గదులున్నాయి. పక్కనే ఒక ఇల్లు కూడా ఉంది. కోటలో ఆంగ్లేయుల శ్మశానం కూడా ఉంది. ఇంకా ఈ కొండపల్లి బొమ్మల గురించి తెలుసుకోవాలంటే, తరాలు మారినా కానీ ఈ కొండపల్లి బొమ్మలు చెక్కు చెదరదు. దాని స్థానం కూడా మారదు. మరీ ఎక్కువ అందంగా కూడా ఈ కొండపల్లి బొమ్మలు అయితే అక్కడే ఉంటాయి. ఇప్పుడైతే ఈ కొండపల్లి కోటకున్న చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. పూర్వం ముసునూరి కమ్మరాజుల కాలంలో ఈ కొండపల్లి కోట అయితే నిర్మితమైంది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షితంగా, శత్రు దుర్భేద్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటలు నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగానే కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయింది. కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు.
ముసునూరు, గుంటుపల్లి, అడప, దాసరి, అట్లూరి, వాసిరెడ్డి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు 300 ఏళ్ళు ఈ కోటని పాలించారు. ఈ కమ్మ వంశాల రాజులని కొండపల్లి కమ్మరాజులని కూడా వ్యవహరిస్తారు. 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత 1370లోనే కొండవీడులో రెడ్డి వంశచందానికి చెందిన రెడ్డి రాజులు ఈ కోటని ఆక్రమించారు. ఒరిస్సా రాజు మరణం తర్వాత సింహాసనం కోసం అతడి కుమారులు హంవీరుడు, పురుషోత్తముడు యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో హంవీరుడు బహమనీ సుల్తాన్ సహాయం తీసుకొని సోదరుడిని ఓడించి 1472లో ఒరిస్సా రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాడు. కానీ ఈ బేరసారాల్లో అతను కొండపల్లిని, రాజమండ్రిని బహమనీ సుల్తాన్కి ఇచ్చాడు. తదనంతరం పురుషోత్తముడు 1476లో హంవీరుడిని ఓడించి ఒరిస్సా సింహాసనాన్ని ఆక్రమించాడు. 1476లో బహమనీ రాజ్యంలో కరువు వచ్చినప్పుడు కొండపల్లి వద్ద ఒక విప్లవం ప్రారంభమైందని కూడా అంటారు. కొండపల్లి దండు తిరుగుబాటు చేసి కోటను హంవీరుడికి అప్పగించింది. పురుషోత్తముడు గద్దెనెక్కగానే కొండపల్లి, రాజమండ్రులని బహమనీ సుల్తాన్ నుండి తిరిగి పొందడానికి ప్రయత్నించాడు. అతను రాజమండ్రిని ముట్టడించినప్పుడు ఎందుకో తెలియదు కానీ అతడు సుల్తాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ఫలితంగా బహమనీ, విజయనగర పాలకుల మధ్య సంబంధాలు దెబ్బతిని చిన్న చిన్న యుద్ధాలు జరిగాయి. కానీ 1481లో సుల్తాన్ మహమ్మద్ మరణం తర్వాత బహమనీ సుల్తానేట్ గందరగోళంలో పడింది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని పురుషోత్తం సుల్తాన్ కుమారుడు మహమ్మద్ షాతో పోరాడి రాజమండ్రి, కొండపల్లి కోటలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గజపతి పురుషోత్తమ దేవుడు 1497లో మరణించాడు. అతని కుమారుడు గజపతి ప్రతాపరుద్రదేవుడు అధికారానికి వచ్చాడు. 1509లో గజపతి ప్రతాపరుద్రదేవుడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలపై యుద్ధం ప్రారంభించాడు. కానీ బెంగాల్కి చెందిన సుల్తాన్ అల్లావుద్దీన్ హుస్సేన్ షా దాడి నుండి రాజ్యాన్ని రక్షించుకోవడానికి గజపతి వెనుకకు వెళ్ళవలసి వచ్చింది. పర్యవసానంగా కృష్ణదేవరాయలు 1515 జూన్లో కొండపల్లిపై సులభంగా ఆక్రమించుకున్నాడు. 1519లో జరిగిన చివరి యుద్ధంలో కృష్ణదేవరాయ మరోసారి ఒరిస్సా పాలకుడిని ఓడించాడు. కొండవీడు కోట చాలా బలంగా ఉన్నందున 3 నెలల కోట ముట్టడి తర్వాత రాయలు స్వయంగా రంగంలోకి దిగి కోటపై నియంత్రణ సాధించాడు. ఈ యుద్ధం తర్వాత కృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్రదేవుడు కుమార్తె కళింగ రాజకుమారి జగన్మోహినిని వివాహం చేసుకున్నాడు. కృష్ణానది దక్షిణ సరిహద్దు వరకు ఉన్న అన్ని భూములను తిరిగి ఒరిస్సాకు అప్పగించడానికి ఒప్పందం కుదిరింది. దీనిలో కొండపల్లి కూడా ఉంది. కానీ విజయనగర చక్రవర్తితో ఒప్పందం తర్వాత 1519, 1525 మధ్య గోల్కొండ సుల్తాన్ కులీ కుతుబ్ చేసిన దాడి నుంచి తన భూభాగాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. కానీ తుది దాడిలో 1531లో కొండపల్లి గోల్కొండ సుల్తాన్ పాలనలోకి వచ్చింది. గోల్కొండ సుల్తాన్లతో యుద్ధాన్ని ఒరిస్సా రాజ్యానికి చెందిన కొత్త పాలకుడు గోవింద బిద్యాధర్ కొనసాగించాడు. అతను గజపతి ప్రతాపరుద్రి దేవుడి తర్వాత గద్దెనెక్కాడు. కానీ చివరికి సుల్తానుతో సంధి కుదుర్చుకున్నాడు. మొదట్లో ఈ కోటను వ్యాపార కేంద్రంగా ఉపయోగించారు. కానీ 1766లో బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దీనిని సైనిక శిక్షణా స్థావరంగా మార్చారు. అయితే ఆర్థిక సమస్యలతో 1859లో ఈ శిక్షణ పాఠశాలని మూసివేశారు.
ఈ కొండపల్లి కోటను మేము ఫ్యామిలీతో చూసి బాగా ఎంజాయ్ చేశాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.